వెల్కమ్ టు ట్రెండీ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక అధికారం చేపట్టిన దగ్గర నుంచి సీఎం రేవంత్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ప్రజాదరణతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలిచేలా అడుక్కు వేస్తోంది. కాంగ్రెస్ 10 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వేలు పేర్కొంటున్నాయి. అయితే 15 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా హస్తం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ లోని కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికలు కాస్త ముందే రావచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కూడా లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. క్రమంలో బీజేపీ కీలక సమావేశం నేడు జరుగుతుంది. ఈ సమావేశానికి అమిత్ షా హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి సైతం పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాహుల్ గాంధీ 2వ విడత భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకుంటున్నాయన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల నుంచి కొందరు ఎంపీలు హస్తం గూటికి చేరుతారన్న టాక్ ఉంది. సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎంపీ కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. వీరిద్దరూ తమ సొంత నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసినట్లు సమాచారం. ఇక సిట్టింగ్ ఎంపీ ఇటీవల కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కుతుందని భావించాడు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న సదరు ఎంపీ లోక్సభ ఎన్నికల ముందు పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ కేటాయించకపోవడంతో చేరిక ఆగిపోయింది. తాజాగా లోక్సభ ఎన్నికల వేళ పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు అతని సన్నిహితుడు రేవంత్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిద్దరి చేరికపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.